అయితే ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుని ఆవిడ చిరంజీవి ప్రభాస్ వంటి వాళ్లతో హరితహారం అని చెప్పేసి కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తే దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి ఆళ్లతో ఈళ్లతో మొక్కలు నాటించి ఆళ్లతో ఫోటోలు దిగి అది ఒక పెద్ద పబ్లిసిటీ చేసి అడవుల్ని కొట్టేయాలనేటువంటి పెద్ద ప్లాన్, ఒక పెద్ద స్కెచ్ చేశాడు సంతోష్ రావు అని చెప్పారు ఆవిడ. అంటే మరి ఈవిడ కూడా ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది, మిగతా అన్ని పార్టీల వాళ్ళు ఆయన సవాల్ విసిరినప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు వచ్చి చాలా మంది మొక్కలు నాటారు కదా. ఈమె కూడా పాల్గొన్నారు, మంచి గుర్తు చేశారు. ఈమె కూడా పాల్గొన్నారు. అంటే కలిసి ఉన్నప్పుడు లేవు లోపాలు, బయటపడిన లోపాలు విడిపోతే అన్ని బయటపడతారు. రామ అంటే భూత అవుతుంది. అందుకని ఇద్దరు స్నేహితులు విడిపోక ముందు ఏం లోపాలని ఎదుటివాడిది మంచిగా అనిపిస్తుంది. ముఖం వంకర ఉన్న, ముక్కు వంకర ఉన్న బాగానే అనిపిస్తుంది. కానీ విడిపోయిన తర్వాత అన్ని ప్రతి మాట కూడా తప్పే అనిపిస్తుంటది. అందుకని అదే జరుగుతుంది. ఇప్పుడు సంతోష్ రావును టార్గెట్ చేసింది 10%, 90% హరీష్ రావును టార్గెట్ చేసింది. మొత్తం అంతా 10% లో కూడా ఈ హరితహారాన్ని పెద్దగా ఆరోపణ కూడా కరెక్ట్ కాదంటున్నాను. కాకపోతే ఆమె కొందరితో కలిసి మోకీలాగా వ్యాపారం చేస్తుందని చెప్పి అట్లా అనుకుంటే మరి ఇంకా ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ తో గొడవ లేదు. షంబీర్పూర్ రాజు కేటీఆర్ ఒకటి బినామీ, కేటీఆర్ బినామీ షంబీర్పూర్ రాజా అని ఒక మాట అంటుంటారు. చాలా వరకు మన రాజకీయాల్లో మనం వింటుంటాం. అంటే అది ఎంతవరకు నిజం అనేది అది మనం ఆరోపణ చేసి ఊరుకుంటే లాభం లేదు కానీ అంటుంటారు. మరి షంబీర్పూర్ రాజు గురించి కూడా ఇంకో మాట్లాడుతుండొచ్చు. మా అన్నకు ఆయనే బినామీ అంటుండొచ్చు. కాబట్టి చెప్పలేం కదా. కనుక ఇవన్నీ చూస్తే కేసీఆర్ మంచోడు మిగతా అంతా చెడిపోయింది అనే మాట తప్పు. కేసీఆర్ గారు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నాడంటే ఆయన కూడా పెద్ద నేరస్తుడు అవుతాడు. ఆమె ప్రకారం కాకపోవచ్చు కానీ మనందరి సమాజం ప్రకారం మాత్రం ఆయన కూడా నేరస్తుడు అవుతాడు. కేటీఆర్ పక్కన పెడతాం. కేటీఆర్ అంటే కేసీఆర్ ఏం చెప్తే చేస్తున్నా అనుకున్నాం. కొద్దిసేపటికి ఇప్పుడు బామరుదులు కలిసిన అనుకుందాం. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ కలిసిన తర్వాత ఇంకొక మాట చెప్తాను. మరి అందుకే ఎప్పుడు అయితే కోపం వచ్చిందంటే, మా నాయకుడు ఏది చెప్తే అది చేస్తా, మా మామ ఏం చెప్తే అది చేస్తా, మా నాయకుడు కేసీఆర్ గారు ఆయన ఎవరిని పెట్టినా అంగీకరిస్తా అని ఎప్పుడైతే కేటీఆర్ ను ప్రెసిడెంట్ చేస్తామనే ఆలోచన వచ్చిందో అప్పుడు దాన్ని పూర్తిగా సమర్థిస్తూ హరీష్ రావు గారు మాట్లాడారు. పూర్తిగా కేటీఆర్ కు ఏ పదవి చెప్పినా అంగీకరిస్తే నాకు ఏం అభ్యంతరం లేదు, 2వ స్థానంలో 3వ స్థానంలో ఎక్కడ ఉన్నా ఉంటాను, నాకు ఏం లేదు అని ఉంటాయి హరీష్ రావు. అప్పటి నుంచి వచ్చింది అసలు వీళ్ళిద్దరి మధ్య. అంటే ఎక్కడైతే బెడిసికొట్టిందంటే బావతో బెడిసికొట్టింది, బావతో కలిసి పనిచేసింది. మీరు అన్న సంతోష్ రావుతో కలిసి పనిచేసింది. మనకు హరితహారంలో కూడా మా నాన్న ఆశయం చాలా పెద్దది కానీ మరి ఆ ఆశయమే కొనసాగించింది రాజ్యసభ్యుడిగా. ఒకటేంటంటే గతంలో 2014 నుంచి అంటే 2001 నుంచి 2014 దాకా పార్టీ అధికారం లేకముందు హరీష్ రావు గారి పిఏగా అన్ని రకాలు వ్యవహరించింది కదా. ఎప్పుడైతే మంత్రి అయిందో అప్పటి నుంచి కొంత సైడ్ ట్రాక్ అయ్యి మిగతా ఆ పనులన్నీ వేరే వాడు చేసింది. అయితే 2018 తర్వాత కదా ఎంట్రీ ఎవరిది? ఇప్పుడు సంతోష్ రావు ఎప్పుడు ఎంట్రీ? ఆఫ్టర్ 2018 ఎలక్షన్స్. అంతకుముందు లేడు సంతోష్ రావు. ఎవరో కూడా మనకి ఎవరు తెలియదు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేదాకా కూడా పెద్దగా ఆయన పదవులు కట్టపెట్టలేదు. కానీ సీఎంఓను ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకున్నా అనేది ఒకటి ఉన్నది. దానిలో కూడా నాకు తెలిసి మన మిత్రులు చెప్తుంటారు కానీ విభీషణులు ఉంటారు కదా పార్టీలో కూడా, వాళ్ళు అన్నది ఏంటంటే 2018 తర్వాత సంతోష్ రావు పాత్ర పెరిగితే ఆఖరి కేటీఆర్ కూడా కోపం వచ్చింది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మన ఇప్పుడు గణపతి నవరాత్రులు నడుస్తుంది, వినాయక నవరాత్రులు నడుస్తున్నాయి. శివున్నే స్వయంగా లోపలికి పోనీయలేదు కదా ఏది గణపతి. కనుక అట్లానే ఒక దేశంలో హరీష్ రావు, కవిత, అట్లా కేటీఆర్ గారు కూడా ఈ ముగ్గురు కూడా సంతోష్ రావు బాధితులు అంటున్నారు. మా పెదనాన్న పడుకున్నాడు ఇప్పుడు లేవాడు అని వీళ్ళని కలవడానికి కూడా అంగీకరించిన సందర్భాలు ఆయన చేసిండు అని ఆరోపణ ఉంది, అట్టి వర్గాల్లో ఒకటి ఉంది. కనుక అట్లా కూడా సంతోష్ రావు మీద కొంచెం కోపం మెచ్చుకోవచ్చు కదా. సంతోష్ రావు ఆయన ఏం చేసిండు? వ్యక్తిగత సహాయకుడిగా వరకని చెప్పారు. కొద్దిలోనైతే పూర్తిగా ఒక అంటే మీ కుటుంబ సభ్యుడే కనుక పూర్తిగా పిఏ అనొద్దు కానీ వ్యక్తిగత సహాయకుడిగా పూర్తిగా ఆయన ఇంటర్నల్ గా బెడ్రూమ్ లో పోయేంత చొరవతో ఉంచుకున్నాం. బిడ్డ, కొడుకు, అల్లుడికి లేని స్వేచ్ఛ ఆయనకి ఇచ్చాం. ఆ తర్వాత ఆయన ఒక పదవి ఉంటే తప్ప ఆయన పలుపడి చెల్లదు అనుకున్నాం. అసలు ఒక రకంగా చెప్పాలంటే సంతోష్ రావు గారి గురించి ఆయన బయట పెట్టలే కానీ అంటే కేసీఆర్ బదనాం అవుతారు కదా. వసూళ్ల పర్వంలో కూడా ఆ కొడుకు, అల్లుడు బదనాం అయితే రేపు మంత్రి పదవులు ఉన్నారు కదా, వీళ్ళు రేపు పొద్దున రాజకీయ జీవితం పాడైద్దని చెప్పి ఈ సంతోష్ రావును కొంత ఉంచుకున్నారు. కొంతవరకు ఇటువంటి వసూళ్ల వ్యవహారంలో అనే మాట కూడా వస్తున్నది. అది సినిమా రంగం నుంచి కావచ్చు, మిగతా రంగాల నుంచి కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కావచ్చు, ఇవన్నీ పార్టీ ఫండ్ పేరు దేని తీసుకోవడానికి కూడా వీళ్ళని ఏది సంతోష్ను వాడుకున్నారు. సంతోష్ ఏ మాట మాట్లాడినా రేపు పట్టుబడ్డాను అనుకో సంతోష్, నేను చెప్తావా సంతోష్ తప్పుడు జైలుకు పోతే సంతోష్ అంటారు. అంతే. అంటే తప్పించుకోవడానికి వీరుగా సంతోష్ను ఒక క్వశ్చన్ గా వాడుకున్నారు, లేకుంటే ఒక పనిముట్టుగా వాడుకున్నారని ఒక ఆరోపణ ఉంది. ఆ మాట ఇప్పుడు కవిత చెప్పలేదు, ఎందుకంటే తండ్రికి నష్టం జరుగుతుంది కదా. తను ఏం చేసింది? తండ్రిని అన్నను కాపాడుకునే క్రమంలో వాళ్ళిద్దరు మంచోటే
మీ దాకా వస్తే కష్టం. హరీష్ రావు మీ ఇప్పుడు రేపు పొద్దున నన్ను టార్గెట్ చేసిండు, రేపు నిన్ను టార్గెట్ అన్న రావన్నా నీకు టార్గెట్ చేస్తారు, రేపు మన నాన్నగారికి కష్టం వస్తుంది అన్న. అందుకని కోట కూడా బద్దలైంది. ఇప్పుడు అన్ని బహిరంగ రహస్యాలు బయటపడుతున్నాయి, అంతఃపుర రహస్యాలు బయటపడుతున్నాయి. ఏమైనా సరే కవిత గారు ఇప్పుడు చేసిన ఆరోపణలు తెలంగాణ సమాజానికి మంచివి అంటున్నాం. మొత్తం మీద డొల్లతనం తెలిసింది, పార్టీలో ఏం జరుగుతుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ప్రజల సొమ్మును ఎట్లా దుర్వినియోగం చేసినప్పుడు తెలుస్తున్నది. ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా ఇవాళే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ జాగృతి సభ్యులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక 300 మంది వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎత్తులు పై ఎత్తులు జరుగుతుంటారు రోజు గారు, చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు 300 మంది ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో ఉన్నాయంటే నమ్మినాం ఎవరన్నా? అంటే వాళ్ళు కప్పేస్తారు, తీసుకొస్తారు, ఏం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పోరాటం మొదలైంది. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో సిద్దిపేట జరిగింది. సిద్దిపేట జరిగితే రెడ్డి అన్నకి పట్టుబడతారు. ఎవరు? హరీష్ రావు జయించిందంట. కానీ పక్క నియోజకవర్గం హుస్నాబాద్ లో నిన్న పెద్ద ఎత్తున కవిత ఫ్లెక్సీలు తగలబెట్టడం, కవితలు దిష్టి బొమ్మలు తగలబెట్టడం చేసింది కదా. ఇది చూడండి, ఇది జరుగుతుంది ఇంకా. కానీ హరీష్ రావు వద్దన్నాడేమో అనుకుంటున్నాను నేను. వ్యతిరేకించిన తప్పిది. మీ నిన్నటిదాకా కలిసి ఉన్న మీ పార్టీ సభ్యురాలిని, మీ నాయకురాలిని ఇట్లా తూలనాడితే రేపు కష్టం అన్నాను. ఇద్దరిని హెచ్చరించానండి నేను. ఒకటేమో అడ్డంగా నరికేస్తామని జాగృతి కార్యకర్తలు ఎవరు నరికేస్తారు? కేసీఆర్ నరికేస్తారా, హరీష్ రావు నరికేస్తారా, కేటీఆర్ నరికేస్తారా, సంతోష్ నరికేస్తారా అనే మాట నేను చెప్పిన. ఏది జాగృతి కార్యకర్తలు ఏమో ఎవడు అడ్డము, వాడేవాడు వీడేవాడు, తెలంగాణకి అడ్డేవాడు, కవితక్క తెలంగాణ కవితక్క అడ్డేవాడు, నరికేస్తాం అడ్డేవారని నరికేస్తామన్నారు. నేను అదే చెప్పిన నవ్వుతూ. అసలు ఎవరు నరికేస్తారు మీరు? అడ్డేవారంటే హరీష్ రావు, అడ్డేవారంటే ఆమె శత్రువులు నలుగురే కదా, మిగతా వాళ్ళు ఎవరు కాదు. ఒక లిటిల్ మన ఆయన పాపం ఏమో అన్నది, అది లిల్లీ పుట్ అనుకుంటూ జగదీష్ రెడ్డి అన్నది, కానీ మిగతా ఇబ్బంది అంటలేదు కదా ఆమె పార్టీలో. ఇంకా రేవంత్ రెడ్డి అంటుంది కానీ పార్టీలో ఇంకా మిగతా ఇబ్బంది అంటలేదు. కాబట్టి సాక్ష్యం, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు అది ఆ సాక్ష్యం తీసుకునే ప్రయత్నం పల్లా రాజేశ్వర రెడ్డి గారి గురించి ఇంకొకరిద్దరు గురించి చెప్పినట్టుంది. అది పెద్ద లెక్క తీసుకున్న సమస్య కాదు అది. కానీ ఇప్పుడు ఆ విషయంలో చూసుకుంటే ఆమె ఇప్పుడు ఏదైతే నిన్న మాట్లాడుతుందో, ఇవాళ 300 మంది కార్యకర్తలు తీసుకుంటా అంటున్నాం. 300 కాదు, ఇప్పుడు మొదలైతే చూడండి. తెలంగాణ జాగృతి పేరు మీద ఆమె అయిపోయింది. ఆమె అంటే ఎవరు లేరంటే రుజువు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి లేకుండా సామాన్య ప్రజలకే ఆ కండవాలు కప్తారు, తీసుకొచ్చి ఆ కండవాలు తీసేస్తారు, టీఆర్ఎస్ కండవాలు కప్తుంటారు. ఇదొక రాజకీయం అంటున్నాం. ఈ రాజకీయాన్ని ఆమె ఈజీగా ఎదుర్కోగలుగుతుంది. చెప్తుంది హరీష్ రావు కుట్ర అంటే అయిపోతుంది, ఒక మాటతో అయిపోద్ది కదా, ఏముంటది అలా.